జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు కోపావేశాలతో ఊగిపోతారు. ఎందుకు వస్తుందో తెలియదు, కానీ ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. దీని కారణంగా పక్కవాళ్ళు బలి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలా కాకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనీసం మీ చుట్టూ ఉన్న వాళ్ళైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే ఏదైనా మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచన చేసి ఆ తరువాత మాట్లాడండి. ఒకవేళ ఎదుటివారి మాటల వలన మీకు ఇబ్బంది కలిగినా లేదా కోపం వచ్చినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. 10 సెకండ్లు ఓపిక పట్టుకొని సైలెంట్గా ఉంటే అంతా శుభమే కలుగుతుంది. అపార్థాల వలన రాబోయే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే ఈ ఒక్క విషయంలో ఈరోజు వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే ఎదుటివారిని నొప్పించే అవకాశం ఉంది. కాబట్టి నోటి మాట విషయంలో దయచేసి జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన అంశాలు కూడా అంత అనుకూలంగా లేవు. గతంలో చేసిన రుణాల తాలూకా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అంటే క్రెడిట్ కార్డ్ అప్పులు కావచ్చు, అధిక వడ్డీ రేట్లకు చేసిన అప్పులు కావచ్చు. ఇలా ఆర్థికపరంగా ఏదో ఒక తలనొప్పి అయితే ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇంట మరియు బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నెలకొని ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ వాటిని అనుభవించడానికి కావాల్సిన అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. రోజువారీ పనులే అయినప్పటికీ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా వేగంగా కలుగుతుంది. మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశి వారు కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సోమవారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం మూల నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:20 నుండి 6:20 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పద్మక యోగం మరియు అమా సోమవార యోగం అనే 2 అలభ్యమైన యోగాలు ఉన్నాయి. ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, తర్పణం వలన 1000 గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీలు కుదిరిన వారు మీ శక్తి మేర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్చండికాయై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.